భవిష్యత్తులో కూడా దేవన్ కూడా డెఫినెట్గా గెలుస్తాడు, అందులో అనుమానం అయితే లేదు. దీనికి ఎగ్జాంపుల్ మీకు తెలుసు. నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత నా అన్న కొడుకే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయిపోయినా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పోయిన తర్వాత నేను గెలిచానంటేనే మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈవేళ వంశీరెడ్డి వెళ్ళిపోయినంత మాత్రాన దేవన్ రెడ్డి గెలవడం ఏమి లేదు. వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, జగన్ గారు సీఎం అవుతారు. ఎవరు వద్దనుకున్నా ఎవరు కాదనుకున్నా జగనే మళ్ళీ సీఎం. మనం కష్టపడక్కర్లేకుండా కూడా జనం ఓట్లేస్తారు. దానికి కారణం మీకు తెలుసు, నాకు తెలుసు. ఈవేళ 2014లో వాగ్దానాలు చేసి ఏది నెరవేర్చలేదో 2019లో దాని ప్రభావం టీడీపీ మీద పడ్డది. ఇవాళ అదే పరిస్థితి. మనం ఏమి బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద దొరిలేయక్కర్లేదు. ఖచ్చితంగా జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు, దేవన్ రెడ్డి ఎమ్మెల్యే అవుతారు. వాళ్ళు చాలామందికి ఆయాల కార్పొరేట్ ఎన్నికలప్పుడు కూడా నా ముక్కు పిండి ఆ గుణగణాలు రావాలంటే నా జీన్స్ అబ్బాల అబ్బినోడు కప్పితే అబ్బినోడు పోతాయి. చెప్పడం నా ధర్మం, వినకపోతాడు కర్మ అన్నాను, వదిలేశాను. ఇంచేత ఇది రేపు ఖచ్చితంగా మేయర్ కూడా ఖచ్చితంగా ఆవిడే మళ్ళీ నో కాన్ఫిడెన్స్లో నెగ్గుతారు. ఇది కూడా మీకు చెప్తున్నాను. ఇలాంటి వంశీరెడ్డి వాళ్ళు వెళ్ళిపోయినా నీతికి నిజాయితీకి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆడ క్యాంపులో ఉండి కూడా మనకు ఓటేసి వాళ్ళు ఉన్నారు. ఇంచేత ఏ విధమైన ఇబ్బంది లేదు, ఆవిడ ఖచ్చితంగా నెగ్గుతుంది. ఇంచేత అంటే ఇప్పుడు ఆవిడ 4 సంవత్సరాలు సెలవు చేసింది మేయర్. ఈ 8 ఏళ్ళు చేస్తే చేయిపోతుంది. అది పెద్ద లెక్క జమ. ఇది పోతే జగన్ గారికి ఏం లోట? జగన్ గారు ఇది కానీ గెలిచే సీఎం అయిపోతాడా? ఇది కానీ నెగ్గపోతే చంద్రబాబు నాయుడు సీఎంగా దిగిపోతాడా? ఇవన్నీ ఏమి లేదు. క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనేది మోర్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. అదే మీరు మనసులో పెట్టుకోండి. క్యారెక్టర్ ఒకటి, క్రెడిబిలిటీ ఒకటి, ఈ రెండు లంచాలు లేకుండా బ్రతకడం ఒకటి. బతకలేనోడు ఏదో 10కి 5కి కక్కుతాను పడతాడు, ఆయన్ని మనం కంపేర్ చేసుకోకూడదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనకి తిన్నందుకు తిండి, ఉండనందుకు ఇల్లు, కట్టుకోనందుకు బట్ట, తిరగనందుకు కారు, ఇవన్నీ నాకు ఇచ్చాడు దేవుడు.